V3 న్యూస్ లక్ష్యం సమాజితం మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాల గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ కొన్ని రోజుల క్రితం రీసెంట్ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ సర్పంచ్ ఏ విధంగా అభివృద్ధి చేశాడు, ఇంతకున్న సర్పంచ్ ఏమి చేశాడు, ఇక్కడున్న ఊరి కోసం ఈ సర్పంచ్ ఏమేమి చేశాడు అన్న గురించి ఈరోజు మనం అప్పరాల గ్రామం నుండి తెలుసుకుందాం. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం కొత్తకోట మండలం అప్పరాల గ్రామంలో ఉన్నాం. ఇక్కడున్న స్థానికుడు ఇంతకుముందున్న సర్పంచ్ ఏ విధంగా అభివృద్ధి చేశాడు, ఇప్పుడున్న సర్పంచ్ ఏ విధంగా అభివృద్ధి చేశాడు అనే దాని గురించి ఇక్కడ స్థానికుడితో మాట్లాడదాం. పేరు రఘువర్ధన్ రెడ్డి, కొత్తకోట మండలం అప్పరాల గ్రామము. గతంలో ఉన్న సర్పంచ్ ఎటువంటి అభివృద్ధి లేకపోవడం వల్ల మేము కొద్దిగా ఇబ్బందులు అయినాము. ఇప్పుడున్న సర్పంచ్ గారు గెలిచిన తర్వాత మా గ్రామాన్ని సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీటి వ్యవస్థ కానీ తీర్చిదిద్దుకున్నాం. మాకు ముఖ్యమైన ఒక సమస్య ఉంది. గవర్నమెంట్ ద్వారా మాకు కావాల్సింది ఊకశెట్టి వాగులో ఒక బ్రిడ్జి కావాలని మేము అందరం గత 72 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నాం. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మంత్రి జూపల్లి గారు, ఎమ్మెల్యే గారు, మండల లీడర్లు అందరు వచ్చి పోయినరు. కాబట్టి మేము కోరుకునేదల్లా మా ఎమ్మెల్యే గారిని మా ఊకశెట్టి వాగులో మాకు బ్రిడ్జి తొందర చేయగలరని కోరుచున్నాం. కాబట్టి మా ఊరి సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయి. మాకు ఒకటి బస్ షెల్టర్ కావాలి. బస్ షెల్టర్ నుంచి మేము ఇబ్బందిగా ఉన్నాం. ఇంకా మా గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. మా సర్పంచ్ దృష్టికి తీసుకుపోయి మంచిగా తీర్చిదిద్దుకుంటామని మా కోరిక. ఈ అప్పరాల గ్రామంలో మా భార్య హిమబిందు శంకర్ సర్పంచ్గా గెలిచినారు. గ్రామ పెద్దల సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ ప్రజలు మమ్మల్ని ఓటేసి గెలిపించారు. మేము గెలిచినాక ముందు మా ఊర్లో మరుగుదొడ్ల సమస్య ఎక్కువ ఉన్నది. 60% మాత్రమే ఉన్నది. మేము వచ్చిన తర్వాత అవి 100%గా మేము తీర్చిదిద్దినాము. మరియు ఇంకుడు గుంతల గురించి మేము కూడా ఇప్పుడు ఇళ్ళు తిరిగి అందరికీ మోటివేషన్ చేసి కట్టని వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళను కట్టుకునే విధంగా మేము ప్రోత్సహిస్తున్నాము. మరియు మా ఊర్లో వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉన్నది. వాటర్ ప్రాబ్లము మిషన్ బాధ్యత వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉండే. అది మేము గెలిచిన తర్వాత మేము సొంత డబ్బులు పెట్టి దాదాపు 15-16 మూటలు మొత్తం కాలిపోయినా కూడా మా గవర్నమెంట్ చెక్ పవర్ లేకపోయినా కానీ మేము మా సొంత మా ఊరిలో అంగన్వాడీ సెంటర్లు 4 ఉండవి. 4ంటికి 3ంటికి మాత్రమే భవనాలు ఉండవి. ఒక దానికి భవనం లేదు. దాని గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయాం. ఎమ్మెల్యే కూడా మాకు సానుకూలంగా స్పందించి త్వరలోనే శాంక్షన్ చేస్తానని మా అప్పరాల గ్రామంలో ఈ అప్పరాల అభివృద్ధి చేయాలని మేము అందరం కలిసి, రైతులం కలిసి మంచి మా సర్పంచ్ సహకారంతో అందరం మేము మంచిగా చేయాలనుకున్నాం. మాకు ఇంకొకటి, ఈ ఒడ్లు ఆరవేసుకోవడానికి ప్లాట్ఫారం లేదు. మాకు ఒడ్లు అందరం మేము రైతులం ఒడ్లు వేసుకున్నాము. ఆ ఒడ్లు ఏడ ఆరవేసుకుని అమ్ముకోవడానికి మాకు ఇబ్బందిగా ఉంది. మాకు ఒక ప్లాట్ఫారం కావాలని మనం చేస్తున్నాం. రైతు బీమా కానీ, రైతు పథకం కానీ మాకు మంచి సహకారం అందింది. మాకు కేసీఆర్ గారు మంచిగా పెట్టిండ్రు. మా ఎమ్మెల్యే సాబ్ కానీ మాకంతా అనుకూలంగా మంచిగా ఉంది. మాకు అందరికీ అందుతుంది. పేరు స్వామి, అప్పరాల గ్రామం, కొత్తకోట మండలం, వనపర్తి డిస్టిక్. మన టీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో పెళ్లిళ్ళు చేయాలని చాలా ఇబ్బందులు ఉండేవి పేద ప్రజలకు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనే పథకం ద్వారా అందరికీ లబ్ధి చేకూరుతుంది. మరి ఉద్యోగ పింఛన్ కానీ, విద్యార్థుల పింఛన్ కానీ అన్నీ సక్రమంగా మంచిగా అందుతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వంగా మేలు చేస్తుంది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అని కోరుతున్నాను. మా సర్పంచ్ గారు కూడా మంచి కేర్ పర్సన్, మంచిగా చేస్తాడు. ఎమ్మెల్యే సహకారంతో అన్ని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎమ్మెల్యే గారు సహకారం తీసుకొని అన్నీ సక్రమంగా పనులు చేస్తారని నేను అనుకుంటున్నాను. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అప్పరాల గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ కొంతమంది పింఛన దారుల దగ్గర మనం ఉన్నాం. వాళ్ళ ద్వారా మనం ఇందాం. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్
200 రూపాయల పింఛన్ మాత్రమే ఇస్తుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1000 రూపాయల పింఛన్ ఇస్తూ మళ్ళీ సెకండ్ సారి గెలిచినప్పుడు 2000 పింఛన్కు అందరికీ అందజేస్తున్నారు. మాకు చాలా తృప్తిగా ఉంది. అందరూ కూడా ఎమ్మెల్యే గారు కూడా మంచిగా స్పందిస్తున్నారు. గ్రామాన్ని కూడా అందరూ కలిసి అభివృద్ధి చేస్తున్నారు. మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాల గ్రామంలో మనమున్నాం. సర్పంచ్ ఈమోబింది దగ్గర మనమున్నాం. మేడం, ఇప్పుడు మీరు అప్పరాల గ్రామం సర్పంచ్ అయ్యారు. సర్పంచ్ కాకముందు మీరు ఏం చేస్తున్నారు? మీకున్న రాజకీయ అనుభవం? నా పేరు హిమబిందు కోమారి శంకర్. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాను. కాబట్టి గ్రామ ప్రజలందరూ మాకు ఓటేసి గెలిపించారు. అప్పరాల గ్రామం సర్పంచ్ అయ్యారు కదా. ఇంత ఉన్న సర్పంచ్ ఏ విధంగా అభివృద్ధి చేశాడు? ఇప్పుడు మీరు సర్పంచ్ అయ్యారు. ఇప్పుడు మీరు ఈ అప్పరాల గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసి చూపిస్తారు? ఇంతకుముందు ఉన్న సర్పంచ్ గ్రామంలో ఇంతకుముందు ఏ అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇప్పుడు గ్రామ ప్రజలందరూ నన్ను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఎమ్మెల్యే తరపు నుంచి నేను మా అప్పరాల గ్రామం అభివృద్ధి చేసుకోవాలని గ్రామస్తులందరి అభివృద్ధితోటి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుతున్నాను. మేడం, ఈ గ్రామం యువకుల కోసం లైబ్రరీ కానీ ప్లే గ్రౌండ్ అని ఉందా? ఒక టైంలో ఇక్కడ ప్లే గ్రౌండ్ కానీ లైబ్రరీ కానీ లేకుంటే మీరు ఎలాంటి ముందడుగు మీరు తీసుకుంటారు? గ్రామ పంచాయతీ నుండి 2 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలతో స్థలం కొనుక్కోవడం జరిగింది. యువకుల కొరకు గ్రంథాలయం, ఆట స్థలము కొనుక్కోవడం జరిగింది. ఎమ్మెల్యే సహకారంతో దాన్ని అభివృద్ధి చేస్తారు. మౌలిక సదుపాయాలు అనగా ఊర్లో కరెంటు కానీ, డ్రైనేజ్ కానీ, ఇంకా బస్ స్టాండ్ కానీ ఈ సమస్యలలో ప్రతి ఒక్క ఊర్లో సమాజంగా ఉంటాయి. ఒకవేళ ఈ అప్పరాల గ్రామంలో ఇలాంటి సమస్యలు ఉంటే మీరు ఎలాంటి ముందడుగు మీరు చేస్తారు? అవి కరెంట్ కానీ, వాటర్ కానీ ప్రాబ్లం ఉన్న కూడా మేము అధికారులను అడిగి మా ఊళ్ళో ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటాము. ఇంకా డ్రైనేజీలు, మా ఊరిలో బస్ స్టాండ్ లేదు. ఎమ్మెల్యే సహకారంతో బస్ స్టాండ్ను అభివృద్ధి చేసుకుంటాము. V3 వేదిక ద్వారా మీరు ఏం చెప్పాలనుకున్నారు? అప్పరాల ప్రజలందరికీ నమస్కారము. కొత్తకోట మండలంలో అప్పరాల గ్రామంని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని కోరుతున్నాను. ఈ సమస్యలన్నీ ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుపోయి మా గ్రామం అభివృద్ధి చేసుకుంటాము. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం కొత్తకోట మండలం అప్పరాల గ్రామంలో మనమున్నాం. ఇక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్ దగ్గర మనమున్నాం. మాది అప్పరాల గ్రామం ఫస్ట్ సెంటర్ అప్పరాలలో. మేము స్కూల్ టైం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటాము. అంటే పిల్లలు 0 to 5 years వరకు మా దగ్గరలో మా అందుబాటులోనే ఉంటారు. సో అది దాంతోపాటు పిల్లలు 6 నెలల నుంచి 3 ఏళ్ళ వరకు టీఎస్ఆర్ని గుడ్లు ఇస్తాము. వారానికి 4 గుడ్ల చొప్పున నెలకి 16 గుడ్లు ఇస్తాము. పిల్లలు బరువు తక్కువ పిల్లలకి బరువు హైట్ చూసి తీవ్ర పోషణ ఉన్న వాళ్ళు, తక్కువ బరువు ఉన్న పిల్లలకి డబల్ రేషన్ ఇవ్వడం జరుగుతుంది. నార్మల్ ఉన్న పిల్లలకి ఏమి ఇవ్వము. సో దాంతోపాటు స్కూల్లో ఉన్న పిల్లలకి రోజు 10 గంటలకి ఒక గుడ్డు ఇస్తాము. ఆట బాటలతో గుణాత్మకతలు ఆట బాటలు పాడిస్తుంటాము. 12 గంటలకి అన్నం పెడతాము. సాయంత్రం గంటలకి అట్లా పండుగ తర్వాత పిల్లలకి మళ్ళీ ఆటలు కానీ ఆడిపించడం జరుగుతుంది. పాటలు పాడించడము, వాళ్ళకి ఇష్టంతో పాటు వాళ్ళతో మాట్లాడించడం జరుగుతుంది. 3 గంటలకి మొత్తం పెట్టి కొద్దిసేపు ఆడించి మళ్ళీ 4 గంటలకి ఇంటికి పంపించడం జరుగుతుంది. సో వాళ్ళతో పాటు పిల్లలకి ఏమైనా బరువు తక్కువ ఉన్న పిల్లలు ఉంటే
వాళ్ళకి డబల్ రేషన్ కూడా స్కూల్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఐరిస్ వాళ్ళకి డబల్ రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏఎన్సీ వాళ్ళకి, కలుపుతున్న వాళ్ళకి. ఐరిస్ అంటే రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి, బీపీ తక్కువ ఉన్న వాళ్ళకి ఎలాంటి పోషణ ఇవ్వాలి, ఒకవేళ రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి హాస్పిటల్కి రిఫర్ చేసి ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి, ఎలాంటి రేషన్ ఇవ్వాలి అనేది వాళ్ళతో సలహాలు తీసుకొని వాళ్ళకి అంగన్వాడీలో తగిన పోషణ వాళ్ళకి ఇస్తాము. చిన్నపిల్లల తల్లిదండ్రులు కూడా మా మీద నమ్మకంతోనే పిల్లలని మా దగ్గర 9 గంటలకు వదిలిపెట్టి వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు వచ్చి మా మీద నమ్మకంతో 4 గంటలకు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. లేదంటే మా ఆయమ్మని ఇంటికి వెళ్ళి దించేసి వస్తారు. వాళ్ళకున్న మా నమ్మకాన్ని మేము నమ్మకాన్ని అమ్ము చేయకుండా మేము వాళ్ళ బాధ్యతలని మా బాధ్యత అనుకొని మేము నిర్వహిస్తాము అని చెప్తున్నాం.